కాంగ్రెస్ ప్రభుత్వము న్యాయ పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించకుండా చివరికి పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటువంటి విధంగా పనిచేయిస్తుండడం అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరం. నిన్న గౌరవ శాసనసభ్యుడు వాడి కౌశిక్ రెడ్డి గారు అండర్ అపాయింట్మెంట్ పోలీసులకు తన రిక్వెస్ట్ పెట్టి తాను కంప్లైంట్ చేయవలసి ఉంది, ఏ సమయానికి పోలీస్ స్టేషన్ రావాలని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి సమయానికే ఆయన ఫిర్యాదు చేయడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ఆయన ఇవ్వదలసినటువంటి పోలీస్ స్టేషను కంప్లైంట్ తన ఫోన్ ట్యాప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆధారాలతో పాటు ఆయన ఫిర్యాదులో పేర్కొనడానికి సంసిద్ధమై వెళ్ళినారు అక్కడికి. అది తెలిసినటువంటి ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులకు మరి పరోక్ష సంకేతాలు ఇచ్చినరా ఏం చేసినరా తెలియదు, కానీ అక్కడ పోయే వరకు ఉన్నతాధికారులు లేరు. చివరికి అక్కడ ఉండేటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉండేటువంటి అధికారి కూడా ఎవరొచ్చినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు స్వీకరించాలనో ఫిర్యాదు స్వీకరించేటువంటి అధికారి కూడా అక్కడ లేకుండా ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నటువంటి చూసి ఆయన అక్కడి నుంచి స్టేషన్ నుంచి వెళ్తుంటే నేను వచ్చిందే ఫిర్యాదు ఇవ్వడానికి, పైగా నాకు సమయం ఇచ్చినారు, నేను నా ఫిర్యాదు స్వీకరించండి అని చెప్తే ఆయన తిరస్కరించి వెళ్ళబోతుంటే కౌశిక్ రెడ్డి గారు గట్టిగా అడగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. తన హక్కు అది. పోలీస్ స్టేషన్లో ఎవరైనా వచ్చి తమకు కావలసినటువంటి న్యాయం కోసం ఏదైనా ఫిర్యాదు ఇస్తే స్వీకరించి దాని మీద విచారణ చేయడం పోలీసుల బాధ్యత. కానీ పిటిషనే తీసుకోము, మేము మా ఇష్టం ఉన్నట్లు ఉంటాము అనేటువంటి విధంగా మరి వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చినారో ఎందుకు అట్లా ప్రవర్తించినారో తెలియదు. అది జరిగిపోయిన తర్వాత ఈరోజు ఉదయం అదే స్టేషన్ హౌస్ ఆఫీసరు రాఘవేంద్ర అనేటువంటి అధికారి చేత ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఒక కంప్లైంట్, ఫాల్స్ కంప్లైంట్ రిజిస్టర్ చేయించినారు. తన విధులకు ఆటంకం కలిగించినట్లు, తన దుర్భాషలాడినట్లు, అదేవిధంగా స్టేషన్లో తనను నిర్బంధించినట్లు, స్టేషన్లోకి బలవంతంగా చొచ్చుకొని వచ్చినట్లు, ట్రెస్పాస్ చేసినట్లు, ఈ వివిధ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా సదరు రాఘవేంద్ర అనేటువంటి అధికారి చేత ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. చేసి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం తీసుకొచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేస్తే సరే కోర్టులో ఎదుర్కొంటారు, న్యాయపరమైనటువంటి కేసును ఎదుర్కొంటారు, చట్టబద్ధంగా ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ వ్యవహరించవలసినటువంటి విధానం ఏంది? మరి మీరు అరెస్ట్ చేస్తే ఎఫ్ఐఆర్లో మీరు నమోదు చేసినటువంటి కేసులు సెక్షన్స్ ఏమున్నాయి? అవన్నీ అప్ టు 7 years పనిష్మెంట్, అంటే 7 ఏళ్ల వరకు శిక్షార్హమైనటువంటి నేరాలుగా చూపబడ్డాయి. అటువంటిప్పుడు అవన్నీ బెయిలబుల్ సెక్షన్సే. బెయిలబుల్ సెక్షన్సే అయినప్పుడు పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి ఆయనను పంపించాలా చట్టపరంగా. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. బెయిలబుల్ సెక్షన్స్లో కోర్టుకు తీసుకుపోవడానికి వీల్లేదు, జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి వీల్లేదు. కంపల్సరీగా పోలీస్ స్టేషన్లోనే విడుదల చేయాలా, బాండ్ తీసుకొని, సెక్యూరిటీ తీసుకొని. అది చట్టం చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది, చట్టంలో అదేముంది. మరి వాళ్ళ ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 5 దాటిపోయింది, అంటే దాదాపు 7 గంటల పైచిలకు ఆయనను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది ఇది చట్టబద్ధమైనటువంటి అరెస్ట్ కానీ చట్టబద్ధమైనటువంటి కస్టడీ కానీ ఎట్లా అవుతుంది? తప్పకుండా దీన్ని మేము హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అవసరమైతే ఈ మానవ హక్కుల వేదిక మీద కానీ ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేస్తాం. ప్రొసీజర్ ఫాలో కావాలని కోరుతున్నాం, మేము చట్టాన్ని ఫాలో కావాలని కోరుతున్నాం. అది చేయకుండా మీకు ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే ఇది సరైనది కాదు. మరి ఎందుకు పోలీసులు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావట్లేదు. చూసేటువంటి సామాన్యులకు ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఎట్లా అరెస్ట్ చేస్తారు, దీంట్లో అరెస్ట్ చేయడానికి ఏముందని అడగడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి మరి వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు. వారిని తీసుకొని వచ్చి ఎందుకు తెచ్చినారంటే ప్రివెంటివ్ అరెస్ట్. ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం. దేనికి అరెస్ట్ చేస్తున్నాం? అల్లకల్లాలు అవుతున్నాయా, ఘర్షణలు అవుతున్నాయా, ఏం జరుగుతుందని, ఏం కుప్పలంటకపోతున్నాయని ముందస్తు అరెస్టులు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది చట్టాన్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేస్తే దానికి పదంతలు రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే అనుభవించవలసి వస్తుంది. చట్టపరంగానే మేము వాటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. ఈ చర్యలకు కారణమైన మూలమైనటువంటి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా సరే సరైన సమయంలో వీటన్నిటికి కూడా జవాబు చెప్పవలసి వస్తుంది. న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మేము ప్రశ్నిస్తాం. ఇష్యూ డెఫినెట్గా సీరియస్ అవుతుంది.